నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి 2024 నెల ఎలా ఉంటుందో ద్వాదశ రాశులకి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఏంటంటే మనం ఎప్పుడు ట్రాన్సిట్స్ మాట్లాడుకుంటాం అంటే గోచారం మాట్లాడుకుంటాము. మనకి కుంభంలో శని ఉన్నారు, అలాగే మనకి మేషంలో ఏమో జూపిటర్ ఉన్నారు. మనకి మూమెంట్ ఏంటంటే మెర్కురీ బుధుడు, అలాగే సన్ మూమెంట్ అంటే మకరానికి వెళ్ళారు. మనకి తెలుసు జనవరిలోనే మకర సంక్రాంతి కూడా మనం చేసుకున్నాము. సో ఇవి రెండు మేజర్ ప్లానెట్స్ మనకి ఏంటి బుధుడును సన్ మూమెంటు ఈ మంత్లో ఉంది. అలాగే మార్స్ కంజక్షన్ ఏమో ఫిబ్రవరి 13th అవుతోంది ఎక్కడ మకరంలో, అంటే మార్స్ మూవ్ అవుతున్నాడు. అలాగే బుధుడేమో మనకి ఫిబ్రవరి 1st మనకి సాజిటేరియస్కి మూవ్ అవుతున్నాడు, అంటే ఏంటి ధనుస్కు అనమాట. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళకి ఈ నెల 2024 ఫిబ్రవరి ఎలా ఉందో చూద్దాము. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అంత బాగాలేదని చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి శుక్రుడు అండ్ ఆల్సో మార్స్ అంటే కుజుడు మనకి ఇక్కడ మనకి 8వ ఇంట్లో ఉన్నారు, అండ్ 11th ఏమో రాహు ఉన్నారు. సో వీళ్ళకి బిజినెస్ పీపుల్కి అయితే చాలా బాగుంటుంది, లేకపోతే ఏంటంటే అందరికీ కొంచెం మిశ్రమం అనే చెప్పుకోవాలి. బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ ఎదురు దెబ్బలు అనేవి తప్పవు. ఎందుకు ఎదురు దెబ్బలు అంటే ఇవన్నీ పార్ట్నర్షిప్ బిజినెస్కి మనం ఏంటంటే శుక్రుడిని కూడా చూస్తాం కనుక అంత బాగాలేదు అని చెప్పుకోవాలి. అలాగే దాంపత్య జీవితం చూసుకున్నాము అంటే దాంపత్య జీవితంలో కూడా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, జాగ్రత్తగానే ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు 5th ఫిబ్రవరి అనుకోవచ్చు, లేకపోతే 13th ఫిబ్రవరి అంటే మిడిల్ ఆఫ్ ద ఫిబ్రవరి అనుకుందాము. ఎందుకంటే మార్స్ మూవ్ అయిన తర్వాత కొంచెం బాగుంటుంది, అయినా కూడా కొంచెం కంబస్టే కనుక మనం జాగ్రత్తగానే అంటే 12th లార్డ్ కంబషన్ అండ్ ఆల్సో 9th ఉన్నారు. ఖర్చు అనేది చాలా చాలా అధికం ఉంటుంది. అండ్ ఆల్సో పిల్లల విషయానికి వస్తే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మీద ఖర్చు పెట్టడం చాలా ఎక్కువ ఉంటుంది. హెల్త్ కూడా చాలా సెన్సిటివ్ అనే చెప్పుకోవాలి. చాలామంది ఏంటంటే మనం పెళ్లి చేసుకోవాలని చూసిన మంచి పార్ట్నర్ దొరకపోవచ్చు. వాళ్ళందరికీ ఏంటంటే ఈ మే తర్వాత కొంచెం బాగుంటుందని చెప్పుకుంటాం. ఫిబ్రవరి నెల అయితే అంత బాగాలేదని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా లాసెస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. తప్పక వీళ్ళు పరిహారం చేయవలసిందే, పరిహారాలు చేస్తేనే కొంచెం కుదుట పడుతుంది. అలాగే ఎవరైనా బిజినెస్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే ఏంటంటే టైంకి పనులు అవ్వవు అండ్ ఆల్సో ముందుకు సాగదనమాట. ఇప్పుడు మనం లోన్ తీసుకోవాలంటే అది టైంకి అందుతేనే కదా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ అందుబాటులోకి ఉండవు, లోన్స్ అనేవి అందుబాటుకి రావు. అండ్ ఆల్సో మీరు ఎవరికైనా లోన్స్ ఇచ్చి ఉంటే కూడా అవి తిరిగి రావు అనమాట. ఈ నెల మనం మాట్లాడుకునేది ఈ నెలే అనమాట. సో ఎప్పటికైనా సరే పరిహారం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ నెల తప్పక వీళ్ళు చేయవలసిందే. అలాగే మనం ఫైనాన్షియల్గా చూసుకున్నాము అంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి కుదుట పడే ఛాన్సెస్ ఏమీ కనిపించట్లేదు ఈ నెల. అండ్ ఆల్సో కెరియర్ గ్రోత్ అనేది స్తంభించిపోతుంది, కెరియర్ గ్రోత్ ఈ నెల ఉండదు. ఖర్చు అయితే చాలా విపరీతంగా ఉంటుంది అనే చెప్పాలన్నమాట. ఈ రాశిలో ఉన్న మహిళలకి ఎస్పెషల్లీ మనం చెప్పేది ఏంటంటే కొత్త బిజినెస్ మనం స్టార్ట్ చేయొద్దు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకున్నది ఏంటంటే ఈ నెల 28 రోజులే అనుకుందాం, లేకపోతే 30 రోజులు అనుకుందాము. ఈ నెల తర్వాత చూడొచ్చు. అలాగే ఏంటంటే మనం మొత్తం జాతకం పరిశీలించిన తర్వాతే మనం చెప్పగలం అనమాట అన్నీను. ఇది మనం చెప్పుకునేది ఏంటంటే మన ఈ నెలకే చెప్పుకుంటున్నాం, 2024 ఫిబ్రవరి నెలకే మనం చెప్పుకుంటున్నాము. సో ఇంకా జాతకం చూసి స్పెసిఫిక్గా ఉండాలి. మీ జాతకం రీత్యా ఏ జెమ్ స్టోన్ వేసుకోవాలి, ఎలా పరిహారాలు చేయాలి అనేది చూడాలి అంటే తప్పక మీ జాతకం చూపించుకోవడం అనేది మంచిది. జాతకం పరిశీలించిన తర్వాత మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి తప్పక సంప్రదించండి. జనరల్గా రెమెడియల్ మెషర్స్ ఈ నెల ఏం చేయాలంటే మనకి పాల పాయసం చేసి, అంటే అన్నంతో చేసి పాల పాయసం అంటాము, అన్న పర్వాణం చేసి అందరికీ పెట్టడం అనేది మంచిది. మనకి తెలుసు కొత్త బియ్యం అవన్నీ కూడా ఇప్పుడు జనవరిలో మనకి సంక్రాంతి తర్వాత వస్తాయి. సో తప్పక ఇది చేసి అందరికీ పెట్టడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శుక్రవారం వెళ్ళి దేవి పూజలు చేయడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో సప్తశతి, మనం దేవి సప్తశతి చదువుకుంటే మనకి ఇంకా ఏంటంటే ఇన్నర్ స్ట్రెంత్ వస్తుంది, మనకి ధైర్యం కూడా కొంచెం ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి. ఎందుకంటే బిజినెస్ పీపుల్కి ట్రావెల్ అధికమని చెప్పాము, అలాగే శ్రమ అధికమని చెప్పున్నాం అనమాట. అలాగే పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితం అంటే ఈ నెల అన్ని మిస్అండర్స్టాండింగ్సే అని చెప్పుకోవాలన్నమాట. ఆ మిస్అండర్స్టాండింగ్స్ మనం ఇప్పుడే సరిదిద్దుకోకపోతే
తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా కొత్త పార్ట్నర్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఎదురు దెబ్బలు తప్పవు. అంటే ఏంటంటే మనం అనుకున్నవి సాధించలేము ఈ నెల, అందుకనే మనం మిశ్రమం అన్నాం. యాక్చువల్గా అసలు బాగాలేదు వృషభ రాశికి అని చెప్పాలన్నమాట.